హాయ్ అండి, ఈరోజు ఉసిరికాయ చిత్రాన్నం చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా అయితే మనము నిమ్మకాయతో చిత్రాన్నం చేస్తాము, మ్యాంగోతో చేస్తాము, చింతపండుతో చేస్తాము. ఇప్పుడు మనం ఉసిరికాయతో చిత్రాన్నం చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. దీనికి కావలసినవి పచ్చిమిర్చి, శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు, బుడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, పసుపు. ఇలాగ బుడ్డలు తీసుకోవాలి. రైస్ పొడి పొడిగా చేసుకోవాలి. ఉసిరికాయలు తీసుకోవాలి. ఉసిరికాయల్ని ఇప్పుడు తరుక్కుందాం. దీని సహాయంతో మనం ఉసిరికాయల్ని చిన్నగా తరుగుదాం. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నానండి. ఇది ఆయిల్ వేడైన తర్వాత మనము జీలకర్ర వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, కరివేపాకు, పచ్చిమిర్చి, బుడ్డలు వేసేసుకుందాం. కానీ ఉసిరికాయ చిత్రాన్నం చాలా బాగుంటుందండి, వెరైటీగా ఉంటుంది. అందులో సి విటమిన్ ఉంటుంది, చాలా మంచిది తింటే. కాబట్టి ఇలాగా మీరు ట్రై చేసుకోండి. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడైనా ఉసిరికాయ ఎప్పుడైనా ఏ సీజన్లోనైనా దొరుకుతుందండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలాగా వేసుకోవాలి, ఇలాగా కలుపుకోవాలి. మామూలుగా చిత్రాన్నం అంటే మనము నిమ్మకాయతో చేసి తర్వాత ఆనియన్స్ చిన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇందులో కూడా అలాగే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసా కలిపేద్దాము. బుడ్డలు కూడా వేగాయండి, ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము ఉసిరికాయ తురుమును వేద్దాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒగురుగా సూపర్గా ఉంటుంది. ఈ సి విటమిన్ అనేది నోట్లో ఏవైనా పుళ్ళు కానీ చిన్న చిన్న గుల్లలు కానీ అవుతుంటాయి కదండి, దానికి చాలా మంచిది. మామూలుగా అయితే అంతా బాడీకి అవసరం అండి సి విటమిన్. ఇప్పుడు రైస్ వేసేద్దాం. ఇప్పుడు ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన ఉసిరికాయ చిత్రాన్నం రెడీ. మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఉసిరికాయ చిత్రాన్నం సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉందండి. షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.